మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనివార్య కారణాల వల్ల ఆ రోజు కొంత గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఎంత గందరగోళం సృష్టించినా ఏమి చేసినా ఈరోజు తెలుగుదేశం పార్టీ మెజారిటీని మేము గుంతకల్లులో చూపించుకోగలిగాం. కౌన్సిల్స్ అందరూ కూడా ఈరోజు ఏకమై జయరామన్న గారి నాయకత్వంలో ఈరోజు మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులుగా గుంతకల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారనే ఒక ఆకాంక్షతో మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి మరి యొక్క కౌన్సిల్ ఏదైతే మేము ఎన్నిక చేసుకోబడ్డ కౌన్సిల్ సభ్యులైనటువంటి కృష్ణారెడ్డి అన్న గారిని మేము ఆ రోజు బలపరిచాం. కౌన్సిల్లో బలపరచడానికి కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. సో మేమందరం కూడా ఒక యూనిటీ ఈ రోజు చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ మేము ఎక్కడైతే ఏ పార్టీకి కట్టుబడి ఉంటామో ఆ పార్టీకి విశ్వాసంగా మేమందరం కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా పనిచేసే వారము. మరి ఈ రోజు కూడా మేము మాట ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎటువంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఏమి ఎవరు ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఒకటే మాకే అన్నగారు, మాకు జయరామన్న గారు, మాకు మన గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యుల వారు మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు. మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దండి. నేను నా కర్తవ్యం ఏంటో ఈరోజు నేను ఎమ్మెల్యేగా కాకుండా మీ అందరిలో ఒక అన్నదమ్ముడుగా మీ ఇంటి మీరు మాతో కలిసి మీరు మాతో కూర్చొని మాట్లాడడానికి మీకు ఏ నిమిషం ఎప్పుడైనా కూడా మీకు మేము అవకాశాన్ని కల్పిస్తాం. మేము మీకు ఆ సమస్యలు ఎటువంటిదైనా మీరు ఏదైనా కూడా నిరభ్యంతరంగా మీరు మాతో మాట్లాడొచ్చు. ఒక ఎమ్మెల్యేగా నన్ను చూడొద్దండి అన్నప్పుడు నిజంగా మేమందరం కూడా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చెప్పనంత ధైర్యాన్ని మాకు ఇచ్చారు. ఇంకా టైం ఉంది, చెప్పడంతోనే అయిపోతుందా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆ మాట నెరవేర్చి అన్న మంచి బాటలో నడిపించి గుంతకల్లుని అభివృద్ధి బాటలోకి నడిపిస్తారు. ఈ రోజు మేమందరము కౌన్సిలర్స్ అందరం కూడా ధైర్యంగా ఈ రోజు బయటకు వచ్చి, ఈ రోజు కాదు ముందు కూడా మేము ధైర్యంగా ఈ రోజు అన్న మాట ప్రకారం మాటని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము సగర్వంగా తెలియజేసేటటువంటి దినాన్ని కూడా మాకు అన్నగారు కల్పిస్తారని ఆశిస్తూ మరొకసారి కృష్ణారెడ్డి అన్న గారికి మా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఒక శుభదినం. గత 28వ తేదీ జరగాల్సిన ఫెస్టివల్ ఈరోజు జరుగుతుంది ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో. ఆ రోజు మన స్టాండింగ్ కౌన్సిల్ గా కృష్ణారెడ్డి గారిని ప్రపోజ్ చేస్తే అప్పట్లో మన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు దాన్ని కొద్దిగా ఏమార్చి దీన్ని వాయిదా వేస్తామని చెప్పేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది అంటే విరుద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు మరి కృష్ణారెడ్డి గారిని కమిషనర్ గారు నియమించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న జగన్మోహన్ గారికి ఒక విషయం తెలియజేసుకోవాలనుకుంటున్నా. గుంటకల్లో నామినేషన్ చేయాలన్నా భయపడిచ్చి నామినేషన్ ఆపించిన రోజులు గతంలో ఉన్నాయన్న. అటువంటి పరిస్థితుల్లో స్టేట్ మొత్తం మీద 8 కౌన్సిలర్ సీట్లు గుంటకల్లో ఎంచుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. గుంటకల్లో ప్రతిష్టమైన తెలుగుదేశం క్యాడర్ ఉంది. దాన్ని ఈ గత ప్రభుత్వంలో ఈ 8 వార్డులలో ఎటువంటి అభివృద్ధి జరిగే కార్యక్రమం జరిగిన పాపాన్ని పోలేదు. జస్ట్ ఈ 3.5 సంవత్సరంలో 1,00,000 వర్కులు తప్ప ఇంతవరకు ఏం అభివృద్ధి జరగలేదన్న. కొద్దిగా ఏమన్నంటే ఫండ్స్ లేవని మాట రావడం జరిగింది. మన ప్రభుత్వం డెవలప్మెంట్ కి ముందుంటుంది కాబట్టి మీరు కొద్దిగా చొరవ తీసుకొని 37 మంది కౌన్సిలర్ల మాటలు విని ఎక్కడైతే అవసరం ఉందో ప్రతి ఒక్క కౌన్సిలర్కి సహాయపడి గుంటకల్ డెవలప్మెంట్ కి ముందుకు తీసుకోవాలని మీ ద్వారా మనవి చేసుకుంటూ ఈ డెవలప్మెంట్ కి మీ సహాయ శక్తిలో మీరు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. అలాగే స్టాండింగ్ కౌన్సిల్గా ఎన్నికబడిన కృష్ణారెడ్డి సార్కి, బంగారామన్ గారికి, రేపు గోవారి గారికి, పవన్ గారికి అందరికి పేరు పేరు నా తోటి కౌన్సిలర్కి అందరికీ ధన్యవాదాలు. అన్న మీరు ఎప్పుడైతే ఊళ్ళో గడువు పెట్టినారో ఆ టైం ఏమో తెలియదు, కానీ అందరూ ఈ రోజు వరకు కార్యకర్తలు అనుకోండి, కౌన్సిలర్లు అనుకోండి, అందరూ మీ వెంటే ఉన్నారు. చాలా కష్టపడి మీ వెంట తిరిగి మిమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టినారు. అలాగే మీరు కూడా మాకు సహకారాలు అన్ని రకాలుగా మాకు అందియాలని
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి వాటిలో సమస్యలు ఉన్నాయి, ఇంతవరకు ఏమి సమస్య తీర్చి పాపా పోలేదు. దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకందరికీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొక విషయం, ఇక్కడ నా ముఖ్యమైన విషయం ఏమంటే, ఇక్కడ కౌన్సిలర్ని మేమేమి ఎవరిని భయపడించి దౌర్జన్యం చేసి పార్టీలోకి తెచ్చుకోలేదు. అందరూ అన్నగారి ప్రేమానురాగాలకి ఆకర్షణై స్వతంత్రంగా అందరూ వాళ్ళే పార్టీలోకి చేరుతున్నారు. అందరి నుంచి వేరేది ఏం లేదు. కాబట్టి అన్నగారు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారని నమ్మకంతోనే పార్టీలోకి చేరినారు. అలాగే కౌన్సిలర్లు కూడా ఎప్పుడు మీ వెంటనే ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుని అవకాశం ఇచ్చారని తెలియజేస్తాం.